అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ మంగళసూత్రం గురించి మాట్లాడదాం. మంచిది, శుభం. మంగళం అన్నారు కదా. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు సిటీలో కానివ్వండి పల్లెటూళ్ళలో కానివ్వండి చూస్తే రాత్రి పూట పడుకునేటప్పుడు మంగళసూత్రం తీసి దిండి కింద పెట్టేసి పడుకుంటారు. చాలా మందికి అలవాటుది. ఇంకా ఈ కార్పొరేట్ కల్చర్కి వచ్చేసరికి చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే అసలు మంగళసూత్రం వేసుకోరు. వేసుకుంటే ఒక చిన్న చైనో లేకపోతే చిన్న నల్ల పూసలు గొలుసో ఇంతవరకు, అసలు లేకపోతే ఏదీ లేదు. అసలు మంగళసూత్రం తీసి అలా పక్కన పెట్టడం అనేది ఎంతవరకు మంచిదమ్మా? అమ్మ థ్యాంక్ గాడ్ మంగళసూత్రాలు వేసుకుంటున్నారు. అసలు వద్దనే వాళ్ళు లేరా? అసలు వేసుకునే వాళ్ళు లేరా? మాకు మంగళసూత్రాలు అక్కర్లేదన్న వాళ్ళు లేరా? వాళ్ళకన్నా రాత్రిపూట తీసిన వాళ్ళు, ఆఫీసుకి ఎడుతూ తీసిన వాళ్ళు వాళ్ళకన్నా నయం. అంతేనమ్మా? వాళ్ళకన్నా నయం అన్నాను, అసలు నయం అని చెప్పలేదు సుమా, మీరు గమనించాలి. గమనించాను. అది అంచేత అసలు వేసుకోవడం అన్నదే మనకి సంప్రదాయంగా ఉందమ్మా. సంప్రదాయం అన్నది ప్రాంతీయ ఆచారం. ఇది పూర్తిగా దక్షిణ భారతదేశానికి సంబంధించింది. ఉత్తర దేశంలో వాళ్ళకి మంగళసూత్రాలు లేవు. వాళ్ళకి ఈ పాపట్లో సింధూరం ఇవే లెక్క. మహారాష్ట్రలో వాళ్ళందరూ నల్లపూసలు వేసుకుంటారు, వాళ్ళకి ఉన్నాయి మంగళసూత్రం, నల్లపూసల్లోనే ఉంటాయి. ఉత్తర దేశంలో కూడా చాలామంది నల్లపూసలు వేసుకుంటారు, వేసుకోవాలని నియమం ఏం లేదు, వేసుకుంటారు. కానీ ఇది దక్షిణ దేశానికి సంబంధించినటువంటి ఆచారం. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ సంప్రదాయానికి చెందిన వాళ్ళమో ఆ సంప్రదాయాలు పాటించటం అన్నది తప్పనిసరి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ధర్మశాస్త్రాల్లో మంగళసూత్రం గురించి కాదు వాళ్ళు చెప్పింది, మీరున్న ప్రాంతంలో ఉన్న ఆచారాన్ని పాటించమన్నాయి. అంచేత ఇక్కడి ఈ ఆచారం గనక తప్పనిసరిగా ఆడవాళ్ళు, భర్త ఉన్నటువంటి స్త్రీలు మంగళసూత్రాలు వేసుకుని ఉండడం అన్నది తప్పనిసరి. ఇది రాత్రిపూట తీయడం అన్నది వాళ్ళు చెప్పేటటువంటి లాజిక్ ఏమిటంటే, నా మెడలో ఉండి ఎలాగో దిండు కింద పడుతోంది గనక పక్కన పెట్టాను, నిద్రలేస్తూ మెడలో వేసుకున్నాను అని. అంటే నా ప్రాణం తీసి పక్కన పెడతాను, తర్వాత ఒంట్లో నా శరీరంలో వేసుకుంటాను అని అంటే మరి అది చేత అయితే చెయ్యండి, లేదంటే అది మీరు ఇచ్చే గౌరవం అట్లాంటిది అని. మంగళసూత్రాలు ఆఫీసులకు వేసుకెళ్ళకపోవడం అన్నది రెండు కారణాలుగా కనపడుతోందమ్మా. ఒకటి స్టైల్, ఫ్యాషన్. రెండోది ఆఫీసుల్లో వాళ్ళ డ్రెస్ కోడ్లో దీన్ని వేసుకోకూడదు అని చెప్పడం కూడా కొన్ని కారణం. మంగళసూత్రం కూడా వేసుకోకూడదనే అది కొన్ని ఉద్యోగాలకు సంబంధించి అలా ఉందమ్మా. ఇప్పుడు అక్కడ కూడా కొంత కన్సెషన్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ అట్లాంటి చోట్ల ఏది ఉండకూడదు కనుక గోల్డ్ చైన్ కూడా మగవాళ్ళు వేసుకోరు, ఆడవాళ్ళు వేసుకోరు. అట్లాంటి సందర్భాలు ఇప్పుడు అక్కడ కూడా వీళ్ళు అడుగుతున్నారు, వేసుకుంటున్నారు అని విన్నాను నేను. అంచేత అలాంటి వాటిని పక్కకు అది ఉద్యోగ ధర్మం. అవేమిటి అపవాదములు అంటారు, ఎగ్జెంప్షన్స్ అండ్ ఎక్సెప్షన్స్. అలాంటి వాటిని వదిలేస్తే మిగిలిన చోట్ల ఎవరు వద్దంటారమ్మా? నీ మామూలు చైన్ అలౌడ్ కదా, ఆ చైన్ కింద మంగళసూత్రాల బొట్లు ఉన్నాయా లేదని ఎవరు పరీక్ష చేసి చూస్తున్నారు? చూడట్లేదు కదా. ఇదంతా కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టం కొద్దీ చేస్తున్నది. దానికి సంబంధించి అడిగితే ఏం మాకేనా ఇవి గుర్తులు ఉండాలి, మగవాళ్ళు జంజం వేసుకోవలసినటువంటి కుటుంబాల్లో వాళ్ళు జంజాలు వేసుకోవట్లే కదా, మేము ఎందుకు వేసుకోవాలి? సమాధానం లేదు. అంటే అడిగే వాళ్ళకి అధికారం ఉండాలి కదా, వాళ్ళకి అధికారం లేదు. మీరు మొహాన బొట్టు కూడా పెట్టుకోవటం లేదే, మమ్మల్ని మంగళసూత్రాలు వేసుకోమని ఎందుకు అడుగుతున్నారు అని మరి ఒక స్త్రీ భర్తను అడిగింది అంటే, ఈజ్ షీ కరెక్ట్ ఆర్ నాట్? చెప్పండి, మీ దగ్గర సమాధానం లేదు చెప్పడానికి. నా దగ్గర సమాధానం నిజంగానే, అంటే మీరు అడిగే ప్రశ్నకి సమాధానం అనేది అసలు చిక్కట్లేదు, ముందు చిక్కట్లేదు. అది మీ నవ్వులో నాకు అర్థమైంది. ఇదే అందరిలోనూ ఉంటుంది. నువ్వు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మానికి సంబంధించిన ఒక ఆచారాన్ని పాటించలేదు అని భార్యను అడిగేటటువంటి అధికారం పాటిస్తే నీకుంది. నువ్వు పాటించవు, నీకేం అక్కర్లేదా? నీ భార్య పాటించాలా? సరే, మా వంశంలో మా సామాజిక వర్గంలో
వాడకూడదు కానీ వాడాల్సిన పని మా కులంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆ పదం వాడట్లా, సామాజిక వర్గం అంటారు. ఏదైనా ఒకటే, పేరు మారినా ఉన్నది ఒకటే. ఎడం చేయి తీసి పొరచేయి పెట్టారు అంతే, అంతకన్నా తేడా ఏం లేదు. రెండు ఒకటే. అలాంటి దాంట్లో లేదు గనక మేము వేసుకోలేదు అన్నారు అనుకో, నువ్వు హిందువు కాదా, దేవుణ్ణి నమ్మట్లేదా, సనాతన ధర్మాన్ని అనుసరించట్లేదా, మరి మొహాన బొట్టేది నీకు? నీకు బొట్టు లేనప్పుడు నేను తాళి బొట్టు ఎందుకు వేసుకోవాలి అని ఆడవాళ్ళు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక చాలామంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. ఈ ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళు ముందు మొహాన బొట్టు పెట్టుకోండి, ఆడ మగ అన్న సంబంధం లేకుండా. అప్పుడు అడగండి, అప్పుడు ఆడవాళ్ళు చచ్చినట్టు వింటారు. మనకేం చేస్తారు, చూసావా నువ్వు చెప్పావు, నేను బొట్టు పెట్టుకున్నా, నువ్వు బొట్టు పెట్టుకో, పెట్టుకుని మంగళసూత్రం వేసుకో, నా పద్ధతిని నేను పాటించు. ప్రశ్న అడిగే పని లేకుండా జవాబు అక్కడే దొరికిపోతుంది, అంతే కదా. ప్రశ్నించే వాళ్ళకు ఒక అధికారం ఉండాలి. ప్రశ్నించే అధికారం లేకుండా ప్రశ్నించిన వాళ్ళకి ఇటువంటి సమాధానాలు వస్తాయి. ప్రశ్నించే అధికారం ఉండి ఇవన్నీ పాటిస్తున్నటువంటి వాళ్ళు గనక అడిగినట్టయితే దానికి సమాధానం అలా తీసి పెట్టడం తప్పు, చెయ్యకూడదు, దాన్ని అగౌరవపరచకూడదు. భర్త లేనప్పుడు మాత్రమే దాన్ని తీసేయాలి. ఒకవేళ మంగళసూత్రం మార్చుకోవాల్సి వస్తే, ఎందుకంటే పైనంతా బంగారు తాడున్నా కింద పసుపు తాడు ఉంటుంది, కొంతకాలానికి పసుపు తాడు పెరిగిపోతుంది. పెరిగిపోతుందన్న పదమే వాడాలి, ఇంకో పదం వాడాలి. ఎంత శుభప్రదంగా వాడతామో మనం. పెరిగిపోతే కూడా మళ్ళీ దాన్ని మార్చుకునే సందర్భంలో మంచి సమయం చూసుకుని ఒక చోట కదలకుండా కూర్చుని అక్కడి నుంచి లేవకూడదు, లేవకుండా గబా గబా దాన్ని గుచ్చుకుని మెడలో వేసుకుని లేస్తారు. ఇంకొంచెం ఆలస్యం అయ్యేట్టుంది, ఏదో తేడా వచ్చింది, అప్పుడేం చేస్తారు, ఓ పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టుకుని మెడలో వేసుకుని అప్పుడు దీన్ని తీసి అప్పుడు చేసుకుంటారు. ఇంత పవిత్రంగా చూసేటటువంటి ఈ మంగళసూత్రాన్ని మామూలుగా తీస్తే మంచిదా అమ్మా? రాత్రిపూట తీసినా మంచిది కాదు, ఆఫీస్కి వెడుతూ తీసినా మంచిది కాదు. అది తీశారు అంటే భర్త లేడు అని అర్థం. మరి ఉన్న ఆయన్ని లేడు అని చెప్పడం సరైన పద్ధతి కాదు. కానీ అడిగే వాళ్ళకి అధికారం లేకపోవడం వల్ల అడగలేకపోతున్నారు, వీళ్ళు కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. మీరు చెప్పినట్లుగా చాలా దేశాల్లో చూసుకుంటే భారతీయ సంస్కృతి అనేసరికి ఒక ప్రత్యేకమైన గౌరవం, ఎందుకంటే ఈ మంగళసూత్రం గురించే. దాని గురించి మీరు ఎంతో గొప్పగా వివరించారమ్మా. మంగళసూత్రం కానీ, కాళ్ళకి మెట్టెలు కానీ, గాజులు కానీ, ఇవన్నీ కూడా చాలా ఇటు శుభప్రదం అవడంతో పాటు అటు ఆరోగ్యప్రదం కూడానమ్మా శాస్త్రీయంగా. అందువల్ల ఇవన్నీ కూడా ధరించడం చాలా మంచిది. చాలా బాగుందమ్మా. నమస్తే. నమస్తే.